ఒక దేశం తన ప్రజలను వాళ్ల స్వేచ్ఛను ఎలా నిర్ణయిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదూ. ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో చూస్తే ఈ నిర్వచనమనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. కొత్త కొత్త చట్టాలు, కీలకమైన కోర్టు తీర్పుల వల్ల దీని స్వరూపం నిరంతరం రూపుదిద్దుకుంటోంది. రండి, ఈ మార్పుల గురించి మనం లోతుగా తెలుసుకుందాం. సో ఈ విశ్లేషణలో మనం సమాధానం వెతకబోయే ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. అసలు ఒక వ్యక్తికి చట్టపరమైన గుర్తింపు ఎలా వస్తుంది? మరి ఒక పౌరుడుగా వాళ్ల స్వేచ్ఛకున్న హద్దులేంటి? సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. మన రాజ్యాంగం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయం దగ్గర మొదలుపెట్టి, పౌరసత్వ చట్టాలు, మన హక్కుల పరిధి ఎలా పెరుగుతోంది, ఇంకా వాటికి సంబంధించిన కీలకమైన తీర్పుల దాకా మన ప్రయాణం సాగుతుంది. అన్నిటికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మన భారత రాజ్యాంగం అనేది ఒక పుస్తకంలో రాసిపెట్టిన స్థిరమైన డాక్యుమెంట్ కాదు. అదొక జీవనపత్రమన్నమాట. అంటే పార్లమెంటు, న్యాయస్థానాల నిర్ణయాల ద్వారా దానికి కొత్త అర్థాలు, కొత్త వ్యాఖ్యానాలు వస్తూనే ఉంటాయి. అది నిరంతరం ఎదుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ మధ్యకాలంలో అసలు భారత పౌరుడు అంటే ఎవరు అనే నిర్వచనాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన చట్టాలు వచ్చాయి. అవి దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ కూడా దారితీశాయి కూడా. ఇందులో మొదటిది పౌరసత్వ సవరణ చట్టం, అంటే CAA. ఇది ఏం చేస్తుందంటే 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి మన 3 పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి మతపరమైన హింస వల్ల మన దేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాల వారికి పౌరసత్వం సులభంగా వచ్చేలా చేస్తుంది. అయితే చూడండి, ఈ చట్టం పాసైన వెంటనే అమల్లోకి రాలేదు. 2019లో పార్లమెంటులో ఆమోదం పొందినా కూడా దీనికి సంబంధించిన నియమ నిబంధనలను మార్చి 2024లో ప్రకటించారు. అప్పుడే ఇది పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మే 2024లో దీని కింద మొదటి పౌరసత్వ సర్టిఫికెట్లను కూడా జారీ చేశారు. ఇప్పుడు ఈ చట్టం మీద ఉన్న భిన్నాభిప్రాయాలేంటో చూద్దాం. ఒకవైపు మద్దతుదారులు ఏమంటారంటే, ఇది హింసకు గురైన మైనారిటీలకు ఆశ్రయమిచ్చే ఒక మానవతా చర్య అని. కాని మరోవైపు విమర్శకులు ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘిస్తుందని గట్టిగా వాదిస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఈ రక్షణ కేవలం పౌరులకు మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వర్తిస్తుంది. అలాంటప్పుడు పౌరసత్వం ఇవ్వడానికి మతాన్ని ఒక కారణంగా చూపించడం ఈ సమానత్వ సూత్రానికి వ్యతిరేకం అనేది వాళ్ల వాదన. ఇక CAAతో పాటుగా మరో అంశం కూడా చాలా చర్చనీయాంశం అయ్యింది. అదే జాతీయ పౌర పట్టిక లేదా NRC. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, దేశంలో చట్టబద్ధంగా ఉంటున్న పౌరులందరి జాబితా తయారుచేసి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని గుర్తించడం. అస్సాంలో ఈ NRC ప్రక్రియను అమలు చేసినప్పుడు దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క నంబర్ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు దాదాపు 19 లక్షల మంది పేర్లు ఆ లిస్టులో లేవు. ఒక్కసారి ఆలోచించండి, 19 లక్షల మంది. ఇది చాలా పెద్ద సంఖ్య. CAA, NRC ఈ రెండింటి మధ్య సంబంధం గురించే ఎక్కువ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఒకవేళ దేశవ్యాప్తంగా NRC అమలు చేసి ఒకరి పేరు ఆ లిస్టులో లేదనుకోండి, వాళ్ళు ముస్లిమేతరులైతే CAA ద్వారా పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. కానీ అదే పరిస్థితిలో ఉన్న ముస్లింలకు ఆ మార్గం లేదు. ఇదే అసలు వివాదానికి కారణమైంది. ఈ పౌరసత్వ చర్చ కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. విదేశాల్లో నివసించే భారత సంతతి ప్రజల మీద కూడా దీని ప్రభావం పడింది. ముఖ్యంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే OCI కార్డుల రద్దు నియమాలను కఠినతరం చేశారు. అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే PIO కార్డులున్నవాళ్లు ఇకపై వాటితో ప్రయాణం చేయలేరు. సరే, పౌరసత్వ చట్టాల నుండి ఇప్పుడు మన దృష్టిని వ్యక్తిగత హక్కుల వైపు మళ్లిద్దాం. చూడండి, పార్లమెంటు చట్టాలు చేస్తోంది. కాని ఆ చట్టాలు మన రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. దీనినే న్యాయ సమీక్ష అంటారు. ఈ ప్రక్రియలో మన సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల అర్థాన్ని, వాటి పరిధిని నిరంతరం విస్తరిస్తూ వస్తోంది. ఈ విస్తరణకు గుండెకాయలాంటిది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. ఇది కేవలం ఊపిరి పీల్చుకుని బ్రతకడం గురించి చెప్పట్లేదు, గౌరవంగా జీవించే హక్కు గురించి మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసిన ఎన్నో చారిత్రాత్మక తీర్పులకు ఇదే పునాది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ లిస్ట్ ఎంత అద్భుతంగా ఉందో. కేవలం జీవించే హక్కు అనే 2 పదాల కింద
న్యాయస్థానం ఎన్ని కొత్త హక్కులను తీసుకొచ్చిందో చూడండి. మన డిజిటల్ ప్రైవసీ, మనం పీల్చే గాలి, మన నడిచే రోడ్లు, చివరికి ఋతు ఆరోగ్య హక్కు కూడా ఇప్పుడు ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కులే. ఇప్పుడు మన ఇంకొన్ని నిర్దిష్టమైన, చాలా ప్రభావవంతమైన కోర్టు తీర్పుల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన ప్రజాస్వామ్యాన్ని, మన వ్యక్తిగత స్వేచ్ఛలను కొత్తగా నిర్వచించడంలో కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకి ఎలక్టోరల్ బాండ్స్ కేసునే తీసుకోండి. రాజకీయ పార్టీలకు డబ్బులెక్కడ్నుంచొస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు మన ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఎంత ముఖ్యమో గట్టిగా చెప్పినట్టయింది. అంతేకాదు, శాసన కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలకూడా న్యాయ వ్యవస్థ కొన్ని హద్దులు పెట్టింది. ఉదాహరణకు, పార్టీ ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్లు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అలాగే గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి ఆపలేరని కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యతను కాపాడ్డానికి చాలా అవసరం. సామాజిక న్యాయం విషయంలో కూడా న్యాయస్థానాలు ముందున్నాయి. పనిచేసే చోట మహిళల భద్రత, ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులు, ఇంకా పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకు ప్రసూతి సెలవులు, ఇలాంటి ఎన్నో విషయాల్లో కోర్టులు సానుకూల తీర్పులిచ్చి సమానత్వాన్ని, గౌరవంగా జీవించే హక్కును నిలబెట్టాయి. అయితే న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఒక కత్తిమీద సాములాంటిది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలి, మరోవైపు దేశ భద్రతను కూడా చూడాలి. ఉమర్ ఖలీద్ బెయిల్ కేసులో కోర్టు జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి బెయిల్ను నిరాకరించింది. ఇది ఈ సున్నితమైన బ్యాలెన్స్కి ఒక మంచి ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా మనం చర్చించిన విషయాలన్నింటినీ ఒక్కసారిగా చూస్తే ఈ మొత్తం చర్చ మనకు ఏం చెప్తోంది? మనం ఎటువైపు వెళ్తున్నాం? ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ప్రస్తుతం 2 భిన్నమైన కాని చాలా శక్తివంతమైన ధోరణులు మన దేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి. ఒకవైపు పార్లమెంటు చట్టాల ద్వారా జాతీయ గుర్తింపంటే ఏంటి, పౌరసత్వమంటే ఏంటి అని మరింత స్పష్టంగా నిర్వచించడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మరోవైపు న్యాయస్థానాలు రాజ్యాంగానికి కొత్త అర్థాలు చెబుతూ మన వ్యక్తిగత స్వేచ్ఛల పరిధిని ఇంకా విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి. చట్టాలు, వాటి వ్యాఖ్యానాలు ఇలా నిరంతరం మారుతున్న ఈ సమయంలో భవిష్యత్తులో జాతీయ గుర్తింపునకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా ఉండబోతోంది? ఇది మనందరం కలిసి ఆలోచించాల్సిన విషయం.